తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత పోటీ కనిపిస్తోంది. కోటి ఖర్చైనా పర్లేదు కానీ సీటు ఎక్కి తీరాల్సిందనే కమిట్మెంట్తో చాలామంది నేతలు బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ ఖర్చు పెట్టే ట్రెండ్ ఈసారి కాస్త రూపు మార్చుకుంది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఖర్చు పెట్టే బదులు డైరెక్ట్గా ఏకగ్రీవాల వైపు వెళ్తున్నారు. 30 లక్షలు, 50 లక్షలు, ఆఖరికి ₹1 కోటి కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడూ లేని పోటీ కనిపిస్తోంది. ఒకే పార్టీ నుంచి 2-3 అభ్యర్థులు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా జరుగుతున్న దందాపై డయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్ప్లోజివ్ స్టోరీ. తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏకగ్రీవాల దందా కొనసాగుతోంది. మీరు విన్నది నిజమే. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బును ఏకగ్రీవంగా ఇచ్చి సర్పంచ్ కుర్చీ కొట్టేసేందుకు చాలామంది అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఆ డబ్బునే ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఆ ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వా నేనా అన్నట్లుగా వేలంపాటలు సాగుతున్నాయి. గద్వాల జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులిస్తే వాళ్లే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చునని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సై అన్నారు. ఆలయ అభివృద్ధికి 60 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే తాను తప్ప మరెవరూ నామినేషన్ వేయకపోతే తాను ఆ డబ్బు ఇస్తానని ఆయన షరతు పెట్టారట. ఇక కేటిదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు 38,50,000 చెల్లిస్తానని చెప్పడంతో ఊర్లో వాళ్లంతా కొత్త సర్పంచ్గా ఆయనకే ముక్తకంఠంతో మద్దతు పలికినట్లు తెలుస్తోంది. గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవి 53 లక్షలు. ఇదే మండలంలోని అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు 23 లక్షలు, మాందాపూర్లో సర్పంచ్ పదవి 10,75,000 ఏకగ్రీవమైనట్లు సమాచారం. ఇక తరూర్ మండలం చిన్నపాడు, వామనపల్లి గ్రామాల్లో ఎవరైతే శ్మశానానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తారో వాళ్లే సర్పంచ్ అవుతారని చర్చలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి కోసం 5 మధ్య పోటాపోటీగా వేలంపాట కొనసాగింది. ఒకరు 13,60,000కు వేలంపాట పాడితే ఇంత ఇచ్చుకోలేమంటూ మిగతా 2 నామినేషన్లు వేసేందుకు మండల కార్యాలయానికి వెళ్ళినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూటాపురంలో రావెళ్ల కృష్ణారావు అనే అభ్యర్థి తనను సర్పంచ్గా గెలిపించిన ఏకగ్రీవంగా చేసిన ఊరి కోసం ఏకంగా ₹1 కోటి ఖర్చు పెడతానంటూ మేనిఫెస్టో విడుదల చేసేశాడు. గ్రామంలోని వీరన్న స్వామి ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా ఇస్తానని కృష్ణారావు ప్రకటించారు. తాను పదవిలో కొనసాగిన 5 ఏళ్ల పాటు ఊళ్ళోని అందరి ఇంటి బిల్లులు, నల్లా బిల్లులు తానే కడతానని హామీ ఇచ్చారు. సొంత ఖర్చుతో ఊర్లో గ్రంథాలయం భవనాన్ని కట్టిస్తానని, ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు పెట్టించి ఉచితంగా మందులు పంపిణీ చేయిస్తానని చెప్పారు. ఫ్రీగా మినరల్ వాటర్ ప్లాంటు, పెళ్లిళ్లు, జాతరలకు డీజేలు, పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు చీర, సారే, వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిళ్లు, ఊళ్ళోని దేవాలయాలకు, చర్చి, మసీదుకు ఏటా 50,000, వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలకు ఫ్రీగా విగ్రహాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా అన్నీ తానే చూసుకుంటాను అనే రేంజ్లో మేనిఫెస్టో రెడీ చేసుకున్నారు కృష్ణారావు. ఒకే పార్టీ నుంచి 2-3 వ్యక్తులు పోటీలో ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థిని ఎన్నుకోవటానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబాబాద్ మండలం మూడుపుగల్లులో కాంగ్రెస్ మద్దతుతో 2 పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో రహస్య ఓటింగ్ నిర్వహించగా 152 మంది ఓట్లు వేశారు. ఇందులో 2 వ్యక్తులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో గ్రామస్తుల సమక్షంలో టాస్ వేసి కొత్త అభ్యర్థిని కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థిగా ప్రకటించారు. నల్గొండ జిల్లా కనగల్ మండల జి ఎడవెలిలో సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ తరపున అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో ఎన్నికలకు నమూనా బ్యాలెట్ ద్వారా అభిప్రాయ సేకరణ చేశారు. గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో గ్రామ ప్రజలచే నమూనా బ్యాలెట్ పై ఓటు వేయించి కొత్త పద్ధతికి తెరలేపారు. ఇష్టానుసారంగా జరుగుతున్న ఏకగ్రీవాలపై ఈసీ ఫోకస్ చేసింది. గ్రామాల్లో వేలం ద్వారా లేదా బలవంతంగా ఏకగ్రీవాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించింది. వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది.
వేలంలో బలవంతం, బెదిరింపులు, ప్రలోభ పెట్టడం వంటి చర్యల నివేదికలను ఎన్నికల అధికారులు రియల్ టైంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పేర్కొంది. నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థుల నుంచి స్వచ్ఛందంగా జరిగిందని నిర్ధారిస్తూ రిటర్నింగ్ అధికారి ఒక ప్రకటనను పొందాల్సి ఉంటుందని తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వేలం, ప్రలోభం, బలవంతం ఇలాంటివి జరగలేదని నిర్ధారిస్తూ సింగిల్, పోటీ లేని అభ్యర్థుల నుంచి రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పొందాలని తెలిపింది. అధికారులు ఎలాంటి చర్యలు ప్రారంభించినా అన్నింటినీ మేనేజ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నోట్లతో వెలకడుతున్నారు కొందరు అభ్యర్థులు.